పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు సందేశ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంతకు ముందు భాగంలో 2వ వాటికన్ సభ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో మార్పులు అనే అంశంపై పవిత్రాత్మ ఉద్యమం మరియు స్త్రీవాదం గురించి చెప్పుకున్నాం. ఈరోజు 3వది పర్యావరణం అనే అంశాన్ని గురించి, అది ఆధ్యాత్మికతలో ఎటువంటి మార్పుకు గురయ్యింది అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, నీవు ఈ భూలోకాన్ని, అందులోని ప్రకృతిని నిన్ను చేరేందుకు ఒక నిచ్చెనగా మాకు ఉపయోగించేటట్టుగా మీరు సృష్టించారు. ఈనాడు మేము ప్రకృతి యొక్క పరమార్థాన్ని తెలుసుకొని దాన్ని సంరక్షించేటట్లు, భక్షకులుగా మారకుండా ఉండేటట్లు మీరు మాకు సహాయాన్ని దయచేయండి. మా హృదయాలను, మా మనస్సులను విశాలపరచండి. ఈ ప్రకృతి ద్వారా మేము మా ఆధ్యాత్మికతను పరిపుష్టం చేసుకునేందుకు ఈరోజు మాకు ఈ వరాన్ని దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వంలో కేవలం నరులే కాకుండా ఈ ప్రకృతి కూడా ఉంది. ఈ చెట్టు చేమలు, రాయిలు, పుట్టలు, సరస్సులు, సముద్రాలు, గాలి, వాయువు, నీరు, సమస్త జీవులు, ఇవన్నీ కూడా ప్రకృతే. ఈ ప్రకృతిని మానవుడు ఉపయోగించుకొని దైవాన్ని చేరుకుంటాడు. ఈ ప్రకృతి ఒక నిచ్చెనలాగా ఉంటే ఈ నిచ్చెనను ఉపయోగించుకొని మానవుడు దైవాన్ని చేరుకుంటాడు. అందువలన ఈ ప్రకృతిని మనం ప్రేమించాలి. అందుకనే కీర్తనకారుడు కూడా తన కీర్తనల్లో ఈ విధంగా వాకుంటాడు. ఓ దేవా, నీ మహాత్మ్యము భూమి అంతటా చూపట్టుచున్నది. నీవు కలిగించినటువంటి ఆకాశములను, నీవు చేసినటువంటి చంద్రతారకులను గాంచి నేను విస్మయమొందితిని. ఎందుకంటే కనులు మూసినా కనులు తెరిచినా కనిపించేది నీ మహాత్మ్యమే ఈ భూమి అంతటా. ఓ దేవా, వన్యమృగములు, పశుకందులు అన్నీ కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి అని కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. 104వ కీర్తనలో కూడా సకల సృష్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ఆకాశములారా, ఓ దూతగణములారా, అగ్ని వరదల్లారా, హిమమ ఆవిరి స్తుతించుడి దేవుని, పర్వతపు శ్రేణులారా, ఫలవృక్షములారా అని మీరందరూ కూడా దేవుని స్తుతించండి అని కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఇంకా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన మహిమను ప్రచురము చేసినవి అని కీర్తనకారుడు పొగుడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా అనేక మంది భక్తులు కూడా ఈ ప్రకృతిని చూసి పులకరించి పరవశించిపోయారు. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు అన్నారు, తన మీకే స్తోత్రం దేవా అనేటువంటి గీతములో, స్తుతి గీతములో, ఓ దేవా మీకే స్తోత్రం. ఎందుకంటే మా అవసరాల కోసం మా యొక్క అక్కలు, మా యొక్క తల్లి అయినటువంటి భూమాతను చక్కగా సృష్టించావు. ఈ పచ్చపచ్చని చెట్లు, రంగురంగుల పూలు, మంచి పండ్లు, ఔషధాల మొక్కలు, వీటన్నిటిని కూడా మా కోసం సృష్టించావు. మీకే స్తోత్రం దేవా అని దేవుని స్తుతించాడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు. ఇంకా ఈ సమస్త జీవజంతువులను, జీవజాలాన్ని కూడా వరుసలు పెట్టి పిలిచేవాడు. ఏమని? సూర్యుడి అన్నగారు, చంద్రుడి అక్కగారు, బ్రదర్ సన్, సిస్టర్ మూన్. ఇంకా జంతువులను కూడా వరుసలు పెట్టి పిలిచేవాడు. బ్రదర్ బేర్ అంటే ఒక ఎలుగుబంటి, క్రూరమైన ఎలుగుబంటిని కూడా
ఆయన తన సోదరుడిగా భావించి పిలిచేవాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ ప్రకృతి యొక్క గొప్పతనం మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మానవులలో ఈ పర్యావరణ స్పృహ అనేది అంతగా ఉండడం లేదు. ఈ పర్యావరణాన్ని మనం దేవుడిని చేరుకోవడానికి మనకు అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవాలి. కానీ నరుడు స్వార్థపరుడై ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. అవసరానికి మించి ఉపయోగించుకుంటున్నాడు. ఇతరుల జీవుల పట్ల, ఇతర వన్యప్రాణుల పట్ల, లేకపోతే ఇతర మొక్కల జాతుల పట్ల కూడా తన యొక్క ఆలోచన వివేచనను మరిచిపోయి వాటిని అంతరింపచేసేందుకు ఎన్నో విధాలుగా వినాశనాన్ని సృష్టిస్తున్నాడని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ ప్రకృతిని మనము సరైన విధంగా వాడుకోవాలి. అందుకని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఒక సీతాకోకచిలుక తన ఆహారం కోసమై మకరందం కోసం ఒక పువ్వు మీద వాలుతుంది. పువ్వు మీద వాలి ఆ పువ్వుకి ఏ హాని కలిగించకుండా తనకు కావలసిన మకరందాన్ని స్వీకరిస్తుంది. తర్వాత వెళ్ళిపోతుంది. ఆ పువ్వుకి ఏ హాని కలగలేదు. సీతాకోకచిలుకకు తనకు కావలసిన ఆహారం దొరుకుతుంది. లేకపోతే ఒక తేనెటీగ. ఇవి పువ్వుకి ఏ రకమైనటువంటి హాని కలిగించవు. కానీ ఆ పువ్వుకి ఇంకా మేలు చేస్తున్నాయి. ఆ పుప్పుడు రేణువులు తన కాలుకి చేతులకు రెక్కలకు అంటుకొని అది వేరే పువ్వు మీద వాలినప్పుడు ఆ పుప్పుడు రేణువులు పరాగ సంపర్కంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అవి ఫలవంతం చేయడంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా నరులమైనటువంటి మనము కూడా మన అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రకృతిని వాడుకోవాలి. కృతజ్ఞతాభావంతో వాడుకోవాలి. కానీ ఏమి జరుగుతుంది? అవసరాలకు మించి ఎక్కువగా ఈ ప్రకృతిని వాడుకొని విధ్వంసం సృష్టిస్తున్నాడు నరుడు. ఎన్నో విధాలుగా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాడు. గాలి కాలుష్యము, జల కాలుష్యము, భూమి కాలుష్యము. ఈ కాలుష్యం వల్ల తన గోతిని తానే త్రవ్వుకుంటున్నాడు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఎండలు ఇంతకుముందు చూసామా మనం? ఈ ఎండలు ఎందుకని ఇలా పెచ్చరిల్లుతున్నాయి? ఎందుకంటే అడవులన్నీ కూడా నాశనం కాబడుతున్నాయి. అడవులు నాశనం అయితే వర్షాలు కురుస్తాయా? వర్షాలు కురవవు. వర్షాలు కురవకపోతే పంటలు పండుతాయా? పంటలు పండవు. దుర్భిక్షం నెలకొంటుంది. కరువు వస్తుంది. వాడుకోవడానికి, త్రాగడానికి నీళ్లు ఉండవు. భూగర్భంలో జలం అడుగంటిపోతుంది. ఎన్నో జీవులు మలమలమాడి చనిపోతాయి. జీవ వైవిధ్యము ఎంతో క్లిష్టమైనటువంటి, అందమైనటువంటి పద్ధతి. ఈ జీవ వైవిధ్యంలో ప్రతి చిన్న ప్రాణి, ఒక చిన్న కప్ప కానీ, ఒక చిన్న పురుగు కానీ, ఒక చిన్న చేప అయినా కానీ, ఒక చిన్న పక్షి అయినా కానీ, అవి చూడడానికి ఎంత అల్ప ప్రాణులుగా ఉన్నా కానీ, ఎంత వైవిధ్యంగా ఉన్నా కానీ, అవి మీకు నచ్చినా నచ్చకపోయినా జీవ వైవిధ్యంలో వాటి పాత్ర అమోఘమైనది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? కేవలం తన స్వార్థం కోసం, తన ఆహారం కోసం, తను సౌకర్యంగా ఉండడం కోసం ఈ జీవ వైవిధ్యాన్ని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నాశనం చేస్తున్నాడు. గుడ్డెద్దు చేలో పడితే ఎలా ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడ మేస్తుంది, కాళ్ళతో త్రొక్కివేస్తుంది. ఈ విధంగా మానవుడు పర్యావరణానికి ఎంతో వినాశనాన్ని కలిగిస్తున్నాడు. కరువులు వచ్చేటట్టు చేస్తున్నాడు. ఈ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తూ, ఈ విధంగా అడవులను నరికివేస్తూ, ఈ విధంగా ఉండడం వల్ల భూతాపం పెరుగుతుంది. భూతాపం పెరగడం వల్ల నష్టం ఏంటి? బోల్డన్ని నష్టాలు. భూమి వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు కరెంటు ఎక్కువ అవసరమవుతుంది. నీరు లేనప్పుడు, అడవులు లేనప్పుడు వర్షం పడదు. జలాలు ఉండవు. నదుల్లో, ఆనకట్టల్లో ఎక్కడ జలాలు ఉండవు. ఇంకా ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు అంతా కూడా భూతాపానికి అతి శీఘ్రంగా త్వరగా కరిగిపోతున్నాయి.
ఆ మంచు శిలలు, మంచు ఫలకాలు, ఆ హిమనీ నదాలు అవన్నీ కూడా ఇన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఏమీ ఇబ్బంది కలగకుండా అలా ఉన్నాయి. కానీ ఈ కొద్ది సంవత్సరాల్లో హిమనీ నదాలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. ధ్రువ ప్రాంతంలో ఉన్న మంచంతా కరిగిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఆ మంచంతా కూడా నీరుగా మారి సముద్రంలో కలుస్తాయి. మనకి భౌగోళిక శాస్త్రం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ ఈ భూమి, ఈ భూగోళంలో ఎక్కువ భాగం నీరు, అతి తక్కువ భాగం 30% మాత్రమే నేల ఉంటుంది భూమి. ఈ కొద్ది భూమి కూడా సముద్రంతో కప్పబడినప్పుడు జీవులు బ్రతుకుతాయా? మనుషులకు మనుగడ ఉన్నదా? ఉండదు. కానీ ఇది సంభవిస్తున్నది. ఈ ప్రమాదం అంతా చాప కింద నీరులాగా మనకు తెలియకుండానే మనల్ని కబళిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియక నరులం ఇంకా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాము. ఈ విధ్వంసంలో ప్రతి ఒక్కరూ తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా పాలు పంచుకుంటున్నాము. బోల్డన్ని విషయాలు ఉన్నాయి పర్యావరణానికి హాని కలిగించేవి. ఈ విషయాలను తెలుసుకొని మన అవసరాలను పరిమితం చేసుకోవాలి. స్వార్థాన్ని పక్కన పెట్టుకోవాలి. సముద్రంలో చేపలను విస్తృతంగా పడుతూ ఉన్నారు. అవసరానికి మించి పడుతూ ఉన్నారు. అందువలన కొన్ని రకాల చేపలు, కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల జంతువులు అంతరించిపోయాయి. మనిషికి కనపడకుండా పోయాయి. ఈ విషయం దేవుడికి ఎంతో కోపం వస్తుంది. ఎందుకంటే వాటినన్నిటినీ ప్రత్యేక విధంగా నిర్మించింది, సృష్టించింది, లేకపోతే వాటిని డిజైన్ చేసింది దేవుడు. దేవుడు సృష్టించిన ప్రాణులను అంతరింప చేయడానికి మానవుడికి ఎంత అధికారం, ఎంత హక్కు ఉంది? ఈ విషయంలో దేవుని ఉగ్రతను కూడా మానవుడు పొందుతూ ఉన్నాడు. కానీ మానవుడు తన పనిని ఆపటం లేదు. తన సృష్టి విలయ విధ్వంసాన్ని, విలయ తాండవాన్ని ఆపటం లేదు. అందువలన ఈ క్రైస్తవ ఆధ్యాత్మికతలో పర్యావరణాన్ని పరిరక్షించే విషయం గురించి అన్ని గ్రంథాలు కూడా ఉద్బోధ చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. భూతదయ కలిగి ఉండాలి. ప్రతి ప్రాణి పట్ల, అల్ప ప్రాణుల పట్ల కూడా మనం దయగలిగి ఉండాలి అని అన్ని గ్రంథాలు కూడా చెబుతున్నాయి. క్రైస్తవ మత గ్రంథాలు కానీ, హైందవ మత గ్రంథాలు కానీ, అన్ని మతాలు కానీ, హిందూ మతం, జైన మతం కూడా. జైన మతం ఏం చెబుతుందంటే ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉంటాడు. ఉదాహరణకు చెట్లలో కూడా భగవంతుడు ఉంటాడు. చిన్న చిన్న కూరగాయల మొక్కల్లో కూడా భగవంతుడు ఉంటాడు అని చెబుతూ ఉన్నాయి. అందువలన ప్రాణుల పట్ల, ప్రకృతి పట్ల మనం దయగలిగి ఉండాలి. వాటి కోసం మనం సంరక్షించడానికి మన వంతు శాయశక్తుల కృషి మనం చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయని మనం చూస్తూ ఉంటాం. ఒక సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ ఎంత రమ్యంగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి. ఏ చిత్రకారుడు కుంచె నుంచి అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు జాలువారలేవు. దేవుడు ప్రతిరోజు మంచి చిత్రాలను మనకు సృష్టిలో అందిస్తున్నాడు. సూర్యోదయం, సూర్యాస్తమయాల ద్వారా. ఇంకా సుందరమైనటువంటి పక్షులు ఎన్ని ఉన్నాయి, సుందరమైనటువంటి జంతువులు ఎన్ని ఉన్నాయి. ఇంకా పంట పొలాలు, పువ్వులు, నదులు, కొండలు ఇవన్నీ కూడా ఎంతో అందంగా
చిత్రంగా ఉంటాయి. ఈ సృష్టి పరవశింపజేస్తాయి. వాటి అందాలను చూసి ఆనందించడం మనం అలవాటు చేసుకోవాలి. మన హృదయం సృష్టిని చూసి పరవశించాలి. అది ఆధ్యాత్మికతలో ఎదుగుదలకు ఒక మెట్టు అని మనం అందరం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈ ప్రకృతిలో దేవుని యొక్క శక్తి దాగి ఉంది. దేవుడి యొక్క ఉనికి దాగి ఉంది. అన్ని జీవులు కూడా, అన్ని చరాచర సృష్టి వస్తువులు కూడా దేవుని ఉనికిని, అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇంకా దేవుని యొక్క క్రియాశక్తిని కలిగి ఉన్నాయి. ఒక అందమైన బలమైన జలపాతంలో దేవుని క్రియాశక్తి దాగి ఉంది. ఒక మొక్క, ఒక విత్తనం ఒక చిన్న మొక్కగా ఎదిగి ఆకులు, కొమ్మలు, కాండము వీటితో పెద్దదైపోయి చివరకు పుష్పించి ఫలాలను ఇచ్చినప్పుడు అందులో దేవుని యొక్క క్రియాశక్తి దాగి ఉంది అని మనం గమనించాలి. అందువలన వాటిలో భగవంతుడిని చూసి ఆరాధించాలి, భగవంతుడిని మెచ్చుకోవాలి, భగవంతుడిని కీర్తించాలి. ప్రకృతి ప్రార్థన అనేది ఒక రకమైన జపం లాంటిది. 104వ కీర్తన ప్రకృతిలో దర్శనమిచ్చే భగవంతుని గురించి స్తుతిస్తుంది. క్రీస్తు కూడా తన జీవితంలో, తన బోధల్లో ప్రకృతి గురించిన కొన్ని సాదృశ్యాలు, కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉండేవాడు. క్రీస్తు ప్రభు ఆ లిల్లీ పూలను చూసి మెచ్చుకున్నాడు. ఆ లిల్లీ పూలను చూడండి, అవి ఒక రోజు కూడా ఉండవు. ఉదయాన వికసించి సాయంత్రానికి వాడిపోతాయి. కానీ గొప్ప వైభవంతో ఉన్నటువంటి సొలొమోన్ రాజు యొక్క వస్త్రధారణ కూడా ఈ లిల్లీ పువ్వుల సౌందర్యం ముందు దిగదొడుపు. ఇటువంటి లిల్లీ పూలను ఎంత సౌందర్యవంతంగా చేసిన దేవుడు ఎంతో విలువైన మానవులైనటువంటి మిమ్మల్ని చూసుకోలేడా అని దేవుడు మనకు, క్రీస్తు ప్రభు ఒక ఉదాహరణ ద్వారా మనకు బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఇంకా కొండల్లో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, పర్వతాల్లో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, సరస్సు తీరాల్లో ఉండి బోధన చేశాడు. సరస్సు తీరాల్లో ఉండి ఇంకా ఒలీవ తోటల్లో వెళ్ళి ప్రార్థనలు చేశాడు. ఇంకా ఏంటి, ఒక కోడిని, పిచ్చుకను, ఇలాంటి అల్ప ప్రాణులను కూడా గుర్తించి ప్రభు తన బోధల్లో విరివిగా వాడుకున్నాడు. ఈ విషయాలన్నిటినీ సూచిస్తూ ప్రకృతిని గురించిన ఆధ్యాత్మికత 2వ వాటికన్ సభ తర్వాత చాలా బలంగా వచ్చింది. జేసు సభ గురువులు కూడా ఒక 4 విషయాలు, యూనివర్సల్ అపోస్టాలిక్ ప్రిఫరెన్సెస్ అంటే సత్వరం చేయవలసిన 4 విషయాల్లో ఈ ప్రకృతిని కాపాడటం, భూమాతను సంరక్షించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా వారు భావించి దానికి కృషి చేస్తూ ఉన్నారు వారి యొక్క ప్రేషిత కార్యాల్లో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పర్యావరణం గురించినటువంటి విషయాన్ని, ఈ స్పృహను ప్రతి ఒక్కరిలో కలిగించవలసిన బాధ్యత, ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత కథోలికులమైనటువంటి, ముఖ్యంగా విద్యాధికులైనటువంటి కథోలిక గురువుల మీద, మఠకన్యల మీద ఎక్కువగా ఉన్నది. గురువులు, మఠకన్యలు వారి యొక్క విద్యా సంస్థల్లో చిన్న బిడ్డల నుంచే ప్రకృతి యొక్క, పర్యావరణం గురించినటువంటి భక్తిని వారికి బోధించగలగాలి. వారి పాఠశాలలో పర్యావరణ హితమైన కార్యాలను, ప్రణాళికలను చేపట్టాలి. గురువులు కూడా వారి యొక్క ప్రసంగాల్లో ఈ పర్యావరణం గురించినటువంటి వివరాలను చివరకు పామరులకు కూడా అందేటట్లుగా, అర్థమయ్యేటట్లుగా విశదీకరించాలి. రానున్నటువంటి ఘోర ప్రమాదాల నుంచి, విపత్తుల నుంచి ప్రజలను కాపాడే దిశగా మనం చూడాలి. ప్రకృతి పట్ల ప్రేమను పెంచి, సకల ప్రాణుల పట్ల దయను కలిగి, ఇతరులతో ఎలా సఖ్యతగా ఉండాలో ఆ విషయాన్ని పిల్లలు అందరూ, పెద్దలు నేర్చుకునేలాగా మనం కృషి చేయాలని, మనం చాలా పట్టుదలగా ఈ విషయం పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలని
ద్వితీయ వాటికను సభ చెబుతూ ఉన్నది. ఇంకొక నాలుగో విషయం ఏమిటంటే భారతీయ సంప్రదాయము. ఈ సంప్రదాయం అనేది మన ఆధ్యాత్మికతలో ఎంతో ముఖ్య పాత్రను పోషించాలి. క్రైస్తవ మతం అనేది మధ్య ఆసియా ప్రాంతంలో పుట్టింది. అక్కడ పాలస్తీనా దేశంలో ఆ యూదుల యొక్క సంస్కృతి, వాళ్ళ కళలు, వాళ్ళ యొక్క అభిరుచులు, వారి తిండి తిప్పలు ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. ఈశాన్య దేశాలనేటువంటి భారతదేశము, చైనా, జపాన్ను ఈ దేశాల్లో వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతలు, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత కూడా వేరుగా ఉంటుంది. ఇంకా దక్షిణ అమెరికా ప్రాంతం, ఉత్తర అమెరికా ప్రాంతంలో కూడా వాళ్ళకు సంబంధించిన సంస్కృతులు అవి ఉంటాయి. ఈ సంస్కృతీకరణ ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడమే తప్ప ఆ ఆధ్యాత్మికత అనేది అభివృద్ధి చెందదు అని ఈ గ్రంథాలు రెండవ వాటికన్ సభ తీర్మానించింది. ఆ మిగతా విషయాలను వచ్చే భాగంలో మనం చర్చించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.